తుని జాహ్నవి సంఘటన మరొక ముందే ప్రకాశం జిల్లా చెరువుకుంపాలెంలో నిన్న మధ్యాహ్నం రిచర్డ్స్ అనే ఒక బాలుడు మిస్ అయిన నేపథ్యంలో కూడా పోలీసు యంత్రాంగం అప్రమత్తయ్యారు. నిన్న మధ్యాహ్న కాల సమయంలో సుమారు 300 మంది పోలీసులు, 4 డ్రోన్లు, అదేవిధంగా జిల్లా ఎస్పీ, డీఎస్పీ రాయపాటి శ్రీనివాస గారితో ఆధ్వర్యంలో కూడా పోలీసులు విస్తృత చర్యలు, అదేవిధంగా సెర్చ్ ఆపరేషన్ చేసినప్పటికీ ఇప్పుడు ఆ బాడీని కూడా ట్రేస్ చేసిన సందర్భం అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. మనతో పాటు ఒంగోలు నగర డీఎస్పీ రాయపాటి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారి మాటలు తీసుకున్నాం. అసలుకి సెర్చ్ ఆపరేషన్ ఏ విధంగా జరిగింది, అసలు బాడీని ఎలా ట్రేస్ చేస్తారు చెప్పండి సార్. గత రాత్రి నుంచి కూడా అసలు నిద్రాహారాలు లేకుండా డిపార్ట్మెంట్ మొత్తం ఎక్కడ ఉన్న పరిస్థితి, అసలుకి ఎలా ఈ కేసును ఏ విధంగా దీన్ని బాబుకు నిన్న మిస్ అయినటువంటి బాబు పేరు వచ్చేసి రిచర్డ్ రేయాను. వాళ్ళ మదరు వచ్చేసి నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఇక్కడ చెరువుకుంపాలెంలోనే పనిచేస్తున్నారు. బాబుకు ఆటిజం ఉంది. కొంచెం హైపర్ యాక్టివ్గా ఉంటాడనమాట. నిన్న గేట్ తీసున్నటువంటి సమయంలో బయటికి పరిగెత్తుకుంటూ రావటం, విలేజ్లో చెరువుకుంపాలెం విలేజ్లో కూడాను చిన్న చిన్న షాప్స్ దగ్గరికి వెళ్ళి చాక్లెట్లు తీసుకోవటం అది జరిగింది. విలేజర్స్ కూడాను గమనించారు. మనకి ఇది ఈ 3:30 ఇంకా ఆ టైం నుంచి కూడాను ఎలా మిస్ అయిపోయాడు అన్నది అర్థం కాలేదు. మాకు ఈవినింగు 4:30, 5 ఆ టైంలో సమాచారం రావటంతో మా తాలూకా పోలీసు కానీ తర్వాత అందరం కూడాను విలేజ్ విజిట్ చేయటం జరిగింది. ఆఖరికి నిన్న ఎస్పీ గారు కూడాను విజిట్ చేశారు. ఒక డాగ్ స్క్వాడ్ని కూడా పంపించడం జరిగింది అనమాట. బాబు యొక్క నిన్న విడిచిన బట్టలు అది స్మెల్ చేయించేసి డాగ్ స్క్వాడ్ తోటి ఎటు వెళ్ళాడు అని చెప్పేసి వెరిఫై చేసాం. అది కూడా ఇప్పుడు మనకు బాడీ ఎక్కడైతే ట్రేస్ అయిందో ఈ చెరువు దగ్గరికి, ప్లస్ భగీరథ కెమికల్స్ వాళ్ళది అది వాటర్ ప్లాంట్ ఒకటి ఉంది, అక్కడ దాకా వచ్చేసి ఆగిపోయింది. మళ్ళీ ఒకవేళ బయటికి ఏదన్నా ఫీల్డ్లోకి వెళ్ళి ఉంటాడేమోనని చెప్పేసి రాత్రి 15 టీమ్స్ పెట్టడం జరిగింది. అట్లానే ఈ టీమ్స్ తోటి పాటు లోకల్ విలేజర్స్ కూడా మాకు బాగా కోఆపరేట్ చేయటం జరిగిందనమాట. స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్ కానీ పబ్లిక్ కానీ ఇదే మా టీములతోటి పాటు కలిసి వాళ్ళు కూడాను రాత్రి సెర్చ్ చేయటం జరిగింది. తర్వాత ఒకవేళ బాబుని ఎవరన్నా ఐసోలేటెడ్గా ఉంటే తెలియక తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు, మళ్ళీ ఎవరికన్నా అప్పచెబుదామని కానీ ఇంకొక రకంగా కానీ అన్నటువంటి ఉద్దేశం చొప్పున రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లోను, తర్వాత మన టోల్ ప్లాజా దగ్గర కూడాను సీసీ ఫుటేజెస్ వెరిఫై చేయించడం జరిగింది. ఎక్కడ ట్రేస్ కాలేదు. అట్లానే విలేజ్కి ఉన్నటువంటి 2 ఎగ్జిట్స్ కూడాను అటువైపు ఇటువైపు 2 ఎర్రజర్ల వైపు కానీ లేదు అని అంటే మళ్ళా పెళ్ళూరు వైపు కానీ ఆ సీసీ కెమెరాస్ వెరిఫై చేస్తే ఎక్కడ కాలేదు. ఆఖరికి ఒకవేళ ఏమన్నా నీటి చెరువులో ఏమన్నా ఇంట్రెస్టెడ్గా ఉంటారు కనుక పిల్లలు అట్లా వెళ్ళి ఉంటాడేమోనని చెప్పేసి నైట్ కూడా వెరిఫై చేసాం. కానీ చీకటి అయటం వలన అది మనకు బాడీ అట్లా ట్రేస్ కాలేదు. మళ్ళీ అక్కడ ఒక 1 మంత్ బ్యాక్ నుంచి జాహ్నవి కేసు ఒకటి నడుస్తూ ఉంది, తుని సంఘటన. ఆ నేపథ్యంలో ఏమన్నా లోతుగా విచారణ కానీ ఏదైనా వేరే కోణంలో విచారణ చేయడం కానీ ప్రారంభించారు. రాత్రి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు కూడా ఇక్కడికి సంఘటన స్థలానికి రావడం జరిగింది. అంటే ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈ చర్చ ఆపరేషన్ నిర్వహించారు? అదేనండి. ఆఖరికి అంటే జాహ్నవి గానీ, లేదు అనంటే పిల్లోడు గూడా 6 ఇయర్స్ గనక జనరల్‌గా పేరెంట్స్‌కి వచ్చేసి చాలా బాధగా ఉంటది. వాళ్ళకు గవర్నమెంట్ సిస్టమ్ గనక హెల్ప్ చేయకపోతే అటువంటి సమయంలో వాళ్ళు ఇండివిడ్యువల్‌గా సెట్ చేసుకోవాలంటే అయ్యే పని కాదు. అది అది ఒకటి దృష్టి, ప్లస్ మీరన్నట్టు జాహ్నవిది గూడాను దృష్టిలో పెట్టుకొని లార్జ్ స్కేల్‌లో సెర్చ్ ఆపరేషను కండక్ట్ చేయటం జరిగింది. ఆ 3 డ్రోన్స్ కూడా ఫ్లై చేసి చూసాం. ఒకవేళ మనం వెళ్ళలేనటువంటి ప్లేసెస్‌లో ఏమన్నా ఉంటాడేమో ఒంటరిగానని జెప్పేసి. రాత్రి 1:00 వరకు కూడాను ఈ ఆపరేషన్ కంటిన్యూ చేయటం జరిగింది. మళ్ళా మార్నింగ్ 6 కల్లా బిగిన్ చేసాం. కాకపోతే అన్‌ఫార్చునేట్‌గా మనకు బాడీ వాటర్ ట్యాంక్‌లో ట్రేస్ అయిందనమాట. అయితే కాదు, 1 మంత్ బ్యాక్ కూడా ఇదే గ్రామంలో ఒక నలుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి చనిపోవటం, అది కూడా మానవ తప్పిదంగా కూడా గ్రామస్తులు చూస్తున్న పరిస్థితి సార్. అలాంటి అదే ఈ రోజు కూడా అదే అటువంటి వాటర్ ఫ్రంట్‌లోనే పడి బాలుడు మృతి చెందడం పట్ల ఈ కేసుని ఏమన్నా ప్రత్యేకంగా తీసుకొని ఏదైనా రెవెన్యూ డిపార్ట్మెంట్‌కి ఈ గుంటలు తవ్విన దాని మీద ఏదైనా సిఫార్సు చేయడం గాని ఏదన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒకటండి. లాస్ట్ టైమ్ జరిగింది నలుగురు చనిపోయింది. అది ఎప్పుడో 10, 30 సంవత్సరాల క్రితం మట్టి కోసం తీసినటువంటి గుంటలు. ఆ గుంటల్లో వాటర్ స్టాగ్నేట్ అయింది. దాంట్లో గూడా పిల్లలు నలుగురు గూడా చిన్న పిల్లలు. అంతా 12, 13 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు. వాళ్ళు ఈత కోసం అని జెప్పేసి ఎళ్ళటం జరిగింది. అట్లాంటియి చాలా ఉన్నాయి గుంతలు. వాటన్నిటిని చేయాలన్నా గూడా కొంతవరకు కష్టమే. ఏదేమైనప్పటికీ లోకలు ఆహ్, కలెక్టర్ గారికి గాని, ఆర్‌డీఓ గారికి గాని కూడాను ఇన్ఫార్మ్ చేయటం జరిగింది.
తర్వాత నిన్న జరిగిందైతే ఇది విలేజ్‌లోనే ఉంది. ఈ ట్యాంక్ అయితే విలేజ్‌లోనే ఉంది. చుట్టూతా చైన్ లింక్ మెష్ గూడా ఉంది. కాపోతే ఆహ్, వాకింగ్ ట్రాక్ ఉంది గనక పబ్లిక్‌కెళ్ళటానికి వేస్ ఉన్నాయి. ఈ వేలో గుండా ఎళ్ళుండొచ్చు బహుశా పిల్లోడు. ఇది మొత్తానికి నిన్న మధ్యాహ్న కాల సమయంలో మిస్ అయినటువంటి రిచర్డ్స్ కథ ఒక విషాదాంతంగా మిగలడం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కొంత బాధిస్తున్నప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యులైతే శోక సముద్రంలో ఉన్న పరిస్థితి. నిన్న మధ్యాహ్న కాలం మిస్ అయినటువంటి ఆ, ఈ యాక్చువల్‌గా నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ విలేజర్స్ అండ్ లీడర్స్ ఫ్రమ్ చెరువు కొమ్మపాలెం. దే ఎక్స్‌టెండెడ్ వెరీ మచ్ కోఆపరేషన్. బాగా కోఆపరేట్ చేశారు. వాళ్ళ కోఆపరేషన్ గనక అంత లేకపోతే మేము కూడా సెర్చ్ ఆపరేషన్ చేయడం కష్టమైపోయిండేది. వాళ్ళను ఈ సందర్భంగా ఆహ్, వీళ్ళు మిగతా విలేజర్స్‌కి కూడా వీళ్ళు ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. ఇది మొత్తానికి మిస్ అయినటువంటి రిచర్డ్స్ ఆ విషయంలో పోలీసులకి పూర్తి స్థాయిలో గ్రామస్తులు సహకరించడం వల్ల కూడా ఈ విధంగా చర్చ ఆపరేషన్ నిర్వహించారు. కాకపోతే బాలుడు అనుకోని విధంగా మృతదేహం లభించడం కొంత బాధాకరమైన విషయం కూడా నిన్న మధ్యాహ్న కాల సమయం నుంచి రాత్రి అదేవిధంగా ఈ రోజు ఉదయకాల సమయం కూడా విస్తృత స్థాయిలో పోలీసులు అన్ని కోణాల్లో కూడా అంటే చర్చ ఆపరేషన్ నిర్వహించారు. దాంట్లో ఎటువంటి డోకా లేదు. అదేవిధంగా కూడా గ్రామస్తులు సహకరించారు. కాకపోతే బాలుడు మృతి చెందిన పట్ల కొంత బాధాకరమైన వాతావరణం, కుటుంబం కూడా విషాదంలో ఉంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్కి అయితే పోలీస్ శాఖ నుంచి కూడా సిఫార్సు చేస్తామని చెప్పేసి కూడా డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారు తెలియజేస్తున్న పరిస్థితి అయితే చెరువు కొంపాలెం నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, చెరువు కొంపాలెం, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.